పశ్చిమ గోదావరి జిల్లా విజయవాడ వరద బాధితులకు ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం కోళ్లపర్రు గ్రామం నుండి జనసేన తెలుగుదేశం పార్టీల నాయకుల సహకారంతో 5,000 పులిహోర ప్యాకెట్లు ప్రత్యేక వాహనం ద్వారా విజయవాడకు పంపించడం జరిగింది. ఈ వాహనాన్ని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ఐ అల్లాడి బాలాజీ, కొటికెలపూడి తాతాజీ, దారపురెడ్డి కన్నబాబు, కోపల్లి హనుమ, ఎర్ర రవి, గవర అనిలు, గంటా చంటి, సాయి, గంధం ఉమా సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ గారు, అలాగే మాజీ సర్పంచ్ గారు, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క వరద సహాయక బృందాన్ని అందరూ కూడా అక్కడ ఉన్న ఇబ్బంది పడుతున్న మరి ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం వరద బాధితుల సహాయార్థం ఇక్కడ నుండి పులిహార ప్యాకెట్లు పంపించి అక్కడ ఉన్న మరి బాధితులు అందరూ కూడా ఈ యొక్క ఉండి నియోజకవర్గం నుండి సుమారు 4-5 రోజుల నుంచి కూడా ప్రతి మండలం నుంచి కూడా అక్కడున్న బాధితులందరూ కూడా ఆదుకోవడానికి మా వంతుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరి ఇక్కడ ఉన్న పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కోళ్లపర్రు గ్రామంలో మరి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడున్న పెద్దలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి మరి ఇక్కడ గ్రామంలో మన కొటికెలపూడి తాతాజీ గారు, అలాగే ఎర్ర రవి గారు, రామారావు గారు, మరి మన సర్పంచ్ సుబ్బారావు గారు అందరూ కూడా దాతలందరూ సహాయ సహకారాలతోటి ఈరోజు ఈ యొక్క 5,000 పులిహోర ప్యాకెట్లు కూడా విజయవాడ తరలించడం జరుగుతుంది. మరి మీరు చూస్తున్నారు, సుమారు ఈ వారం రోజుల నుంచి కూడా విజయవాడలో అక్కడ వరద ముప్పుకు గురైన బాధితులు చాలా ఇబ్బందికి గురయ్యి మరి ఇల్లులు కూడా సగం లోతు మునిగిపోయి అక్కడ నిరాశ్రయులైన వరద బాధితుల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పిలుపునందుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి అనుగుణంగా నిన్న నుంచి కూడా మొన్న 2 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడెక్కడే దాతల యొక్క సహాయ సహకారాలు పంచాయతీరాజ్ వ్యవస్థ వాళ్ళ ఉద్యోగుల నుంచి కూడా 14,86,000 రూపాయలు ఒక్కరోజు వేతనం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కుటుంబం నుంచి సుమారు 9 కోట్ల రూపాయలు సహాయార్థం చేసి మరి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందులు తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలను ఆదుకోవాలన్న కృతనిశ్చయంతో పవన్ కళ్యాణ్ ముందడుగేస్తున్నారు. ఆయన పిలుపునందుకుని ఇవాళ కోళ్లపర్రు గ్రామం నుండి ఇంత భారీ ఎత్తున మరి 5,000 పులిహోర ప్యాకెట్లు పంపిస్తున్నందుకు కోళ్లపర్రు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.